తిరుపతి అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఒక గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఒక గొప్ప శివాలయం ఉందని మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆముక్తమాల్యద ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుపతికి ఉత్తరాన అలిపిరికి దగ్గరలోని కపిల తీర్థంలో ఉన్న కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారట. చోళులు గొప్ప శివభక్తులు. ఆ తర్వాత విజయనగర రాజులు ఈ పుష్కరిణిలోని మెట్లు మరియు స్తంభాలని ఏర్పరిచారట. ఇలా కొంచెం ముందుకు వెళ్ళాక ఈ కుడివైపు ఆంజనేయ స్వామివారి ఆలయం అయితే ఉంది. ఇంకా ఈ ఎడం వైపు అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన భవనాలు, అలాగే వారితో నిర్వహించబడుతున్న కపిలేశ్వర గార్డెన్ అయితే ఉన్నది. ఈ గార్డెన్లోని చెట్లు చాలా పరిశుభ్రంగా ఒక క్రమ పద్ధతిలో పెంచబడి ఉన్నాయి. అలాగే అనేక రకాల చెట్లు కూడా ఉన్నాయి. ఈ మధ్యలోని ఈ నిర్మాణాలు, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. టైం లేకపోవడం వలన మేము లోపలికి వెళ్ళి అయితే చూడలేకపోయాం. ఇంక ఎడం వైపు ఈ గోడ మీద శివుని యొక్క 12 జ్యోతిర్లింగ క్షేత్రాల చిత్రాలు అయితే ఇలా గీయించబడి ఉన్నాయన్నమాట. ఇలా ఒక్కొక్క చిత్రాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత ఒక శిల్పం అయితే నన్ను చాలా ఆకర్షించింది. ఇలాగా చుట్టూ మునులు కూర్చుని మధ్యలో వారు చెప్పేది వింటున్నారనమాట. ఇంక ఇది కపిలేశ్వర స్వామివారి ఆలయానికి ప్రధాన ద్వారం. ఈ మధ్యలో నమ్మళ్ళవారు వారి ఆలయం కూడా ఉంది. ఇలా మెట్లు దిగి వెళ్ళిన తర్వాత ఎదురుగానే మనకి పుష్కరిణి కనిపిస్తూ ఉంటుంది. ఇలా మేము పుష్కరిణి దగ్గరికి వెళ్ళే సమయంలో అక్కడ కొంతమంది పిల్లలు భరతనాట్యం చేసి ఇలా ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. చాలా ముచ్చటగా ఉంది. ఇంకా ఈ ఎడం వైపు ఉన్న ఆలయం అయితే లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఉంది. కొంచెం ముందు అలా గుహలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఈ కుడివైపు అయితే కపిలేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ రెండు ఆలయాలకి మధ్యలో ఇలా పుష్కరిణి అయితే ఉంది. ఈ పుష్కరిణి ఇప్పుడే ఎంత అందంగా ఉంది. ఇంకా పూర్తిగా నీరు ఉంటుంటే చాలా బాగుండేది అనిపించింది. బ్రహ్మోత్సవాల తర్వాత శుభ్రం చేయాలని నీరంతా తీసేసినట్టున్నారు. ఈ జలపాతం ఇప్పుడైతే ఒక సన్నటి ధార మాత్రమే కనిపిస్తుంది. కానీ వర్షాకాలంలో 20 అడుగుల ఎత్తు నుంచి నేరుగా ఈ పుష్కరిణిలోకి ఆ ధార అయితే పడుతుందట. ఆ దృశ్యం ఊహించుకుంటుంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక ఈ కొండపైన చూశారు కదా, కొండ ఎంత అద్భుతంగా ఉందో. ఈ కొండపైన మాకైతే ఒక శివలింగం అయితే దర్శనమైంది. ఇంకా అలా ఈ కుడివైపు అంతా కూడా ఇలా కపిలేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. ఆలయంలోకి మెట్లెక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకొని కపిలేశ్వర స్వామివారిని దర్శించుకొని దర్శనమైన తర్వాత ఈ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి అలాగే పక్కనే ఉన్న కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయానికి మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు కింద అనేక శివలింగాలు ప్రతిష్టాపించబడి ఉన్నాయి. ఈరోజు మాఘ పౌర్ణమి అవ్వడం వల్ల అనేక మంది భక్తులు వచ్చి ఆ పౌర్ణమి వెన్నెల్లో ఇలా శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అభిషేకాలు చేస్తూ, పూజలు చేస్తూ తరించిపోతున్నారు. మేము కూడా శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంకా చూడండి ఎంతమంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అన్న తేడా లేకుండా అందరూ వచ్చి చక్కగా వెన్నెల్లో ఆ శివలింగాలకు అభిషేకాలు చేసుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. ఇదే నేను చెప్పిన పెద్ద రావి చెట్టు. ఇంకా ఇది కోటిలింగేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం ముందైతే ఒక నందీశ్వరుని విగ్రహం అయితే ఉంది. అందరూ అక్కడ కూడా చాలామంది ఆలయం ఎదురుగా కూర్చుని ఆ నందీశ్వరునికి, ఆ శివాలయానికి, శివునికి పూజలు అయితే చేస్తున్నారు.
అదిగోండి అలాగా ఎక్కడ చూసిన భక్తి పారవశ్యం. ఇంకా మేము కూడా ఇదంతా అయిపోయాక చీకటి పడిపోయింది. ఇంకా బరువు వదలలేక వచ్చేసాము. దారంతా ఇలా పౌర్ణమి చంద్రుడు మమ్మల్ని పలకరిస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.